అన్నా జైల్లో ఇవ్వనిస్తారుగా? ఇవ్వనిస్తారా? మనం చెప్తే ఇంటికే పంపిస్తారు. మనం కూడా తినేసిపోదాం పదండి. నమస్కారం. సమరా ఏడొద్దు కానీ వేరే హోటల్కి వెళ్దాం పదండి. అంటే మనం వెళ్ళిపోవాలా? మనం తినడానికి వచ్చాం. కూర్చో సమరా, కూర్చో. మనం పట్టించుకో. ఏమబ్బా అవసరం ఇదంతా? ఎవరు అక్కడ రా. ఇదిగో కారంగా 2 కుందల మొత్తం పొట్టలు కట్టుకో. నాకు 2 ప్లేట్లు పట్టురా పో. సమరా చూడడానికి అక్కడ ఏముందని ఇటు తిరుగు. చుట్టుముడుతున్నారు, బయలుదేరదామా? మనల్ని ఏం బిగుతారేంటి? అన్నమాట్రా చూసుకుంటారా? ఇంకో ప్లేట్ మాంసం పట్రా. చాలు చాలు. పొట్లం కట్టమని అయిందా? సమరా తొందరగా పట్రా. ఏందా చూపు? నీకు కూడా గుడ్లోడు తీసి మూల కూర్చోబెట్టాలా? బిర్యానీలో కలిపేస్తా. ఏం మళ్ళీ చర్చలో ఉన్నారా? సమరా ఎప్పుడు ఏంది కలవరిస్తున్నా? అయినా వాడు సావలేదుగా. పడుకో, నిద్రబాబా, త్వరగా వెళ్ళిపోవచ్చు. ఈ గురక పెట్టాను పీక నొక్కెత్తాను కొడక. డాడీ నా మలేషియా నా బాగున్నావా? సార్ ఏం ఆలోచిస్తున్నావు? పద పద. ఏం డాడీ పొట్టబా పెంచినట్టునా? పద పద అన్న పద. అన్న నువ్వు లేకపోయింటే ఈ పాటికి లోపల రాళ్ళు కొడుతూ ఉండేవాళ్ళం. ఆ పలుకుబడంతా ఉపయోగించి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చా. ఏవబా సమరా, నువ్వంత బలంగా ఏటేసినా ఆడు బతికి బట్ట కట్టాడు. ఆ టైం బాగుంది. ఇలా చూడండి, మీరు బయటకు వచ్చారని తెలిసి వాళ్ళ కుర్రాళ్ళు కాపు కాయొచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలా, ఒక అన్నగా చెప్తున్నా. దీన్ని ఇలాగే సాగదీయకూడదు. ఎదురుగా కూర్చొని మంచస్త్రం చేయాల్సిందే. ఆ ఏర్పాటు కూడా నువ్వే చేయాలనా? ఏం సమరా, సరేనా? ఇదిగో డాడీ అర్థమైనా చెప్పు పిల్లడికి. ఏంటి సమరా, సంధి కుదర్చమంటావా? ఏ మంగమ్మా, ఏ చాయ్. ఏ మంగ, ఎవరు వచ్చారో చూడు. ఇక నా మీద ఉన్న ప్రేమ ఇంతేనా? నేను నీకు గుర్తుండే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడివా? ఇన్న కొంచెం కూడా సిగ్గు సీరం లేదు చూడు. సర్లేవే, ఆ జైలు కూడా లేని ఇప్పించి స్నానం చేయించి లోనికి తీసుకెళ్ళి. అవసరమా మనకి ఇవన్నీ?
చెప్తున్నాను జాగ్రత్తగా వినుకోండి. అన్ని ఇంతటితో ఆపేద్దాం. మీరు చేసిన పనికి ఇంతటితో ఆపుతున్నామని చల్లబడండి. కాదు కూడదంటే కడుక్కోవడానికి చేతులు ఉండవు. ఏం పిక్తారా నా ఇంటి పెరట్లో నుంచొని ఎంగిలి మెతుకులు మెక్కిన బచ్చాగాళ్ళకి ఎంత బలుపో చూసావా? నన్ను నరికి నా ముందే కూర్చొని పంచాయతీ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఏ లాండతో నేను వ్యాపారాలు చేసుకుందాం అనుకున్నాను, కుదరలేదు. సారాయి కాసుకోలేకపోయా. ఎమర్జెన్సీలో నిన్ను నరికినందుకు 6 నెలలు జైల్లో ఉండొచ్చారు. ఇంకా నీ కోపం చల్లారలేదా? సరేనబ్బా, చల్లారింది కూర్చో. అంతే కొట్టు కొట్టు. మా ఇంటికి వచ్చి పాచి పని చేయమను, పెంట కుప్పలెత్తి పేడకల్లాపి చల్లమను. ఒకవేళ మనసు మారితే అప్పుడు ఆలోచిస్తాను. లేదంటే మీ అయ్య ముందు నరికి పారేసినట్టు నరికి పారేస్తా. నాకే ఇక్కడ ఊరోదల దిబ్బల్లో సారాగస్తున్నాడు. ఆయన ఎంత పగలు తీసినా మనం అంటే భయం లేకుండా పోయింది. సంగతి ఏంటో చూద్దాం. అందరు తొబ్బేడ్రా. తిత్తి తీసి ఇప్పసారాలో కలుపుతున్నా కొడగలరా కొండ్రా. చూడబ్బా, ఇక మీదైతే ఆడలు అడ్డా కాదు, మనదే సమరా. తరివేండి రాళ్ళని. బయటికి ఇద్దరు నా పక్కనుంటే చాలయ్యా. మన రాజ్యమే. ఆ బండ్లో ఎక్కించు. అదే లేదంటున్నాడుగా, ఊరికే సరదాగా తాగానే. తిప్పండ్రా రే. నాతోనేనా? మా తీసుకో. నీ రౌడీ సొమ్ము నాకెందుకురా? ఒక్కటి చెయ్యలేసా? మొగాడు అయితే నువ్వు మళ్ళీ గడప తక్కడానికి వెళ్ళలేదు. ఎవరు వచ్చారు చూడు. ఇదిగో మా చేతి ఖర్చులు గుంజుకోండి. తీసుకోమా, తీసుకోవే, మన అన్నేగా. తీసుకోండి సార్. అన్ని అక్కడ తిప్పండి. రండ్రా, రండి, తొందరగా రండి. ఏంటా చచ్చినడుకులు? ఏంటిది? ఏంటి నోరు లేస్తుంది నీకు? చంపేస్తాను నిన్ను. ఎత్తుకో ఎత్తుకోమంటున్నాగా. నీ బిడ్డ మీద కోపం నా బిడ్డ మీద చూపిస్తావేంది? ఆడదానివేనా నువ్వు? తీసుకొని రా, పోదాం. ఈ మల్లేశ్వరాన్ని ఖర్చులకి 200 రూపాయలు అడిగానబ్బా. లేదని మొహం మీద నిక్కచ్చిగా చెప్పేశాడు. పార్టీలో చేరాక నా ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటున్నాడు. మనం విడిగా చేస్తేనే చాలా చూడొచ్చు. నువ్వు చెయ్యబ్బా, చూసుకుందాం. నువ్వు చెప్పావు సమరా, దిగుదాం. ఏంట్రా నాకు తెలియకుండానే సారా కాస్తున్నారా? తమ్ముళ్ళలా అభిమానించి చేరదీసి నా పక్కనే పెట్టుకున్నాను చూడు. నాకే పెట్టాలని చూస్తారా? నేను నాకేననుకున్నారా? దెబ్బ పడితే దిమ్మ తిరిగిపోతే. ఏం చూస్తున్నారు ఈడ? పోరా. ఇక మీదడి చోటు మాది. అంతే నీకో. పని చూడరా. పుచ్చుకోండి సార్. జాగ్రత్త. కూర్చోరా బంగారం, కూర్చో. మంగమ్మ కూర్చో. బాగుందా? ఇదిగో ఇది నీకోసం తెచ్చా. పెట్టుకొని చూపి ఎట్టుందో. నీకే ఇది న్యాయంగా ఉందా? నువ్వేమవుదావు అనుకున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? మా నాన్న నాకు మర్యాద ఇచ్చాడా? లేదా ఈ పరంపర నాకు మర్యాద ఇచ్చిందా? అందరూ సమరాన్ని ఎత్తేసారు. ఈ రోజు సమరా నా కాళ్ళ కాడు పడున్నాడు. అర్థమవుతుందా? ఓ ఎక్కువ ఆలోచించు. రోజు ఏంద్రా మనకి రస? పోవీరా. చాలు సమరా. ఏందబ్బా నువ్వు? మంగమ్మ బయటికి రాయే. అంత నిద్రరా, బయటికి రా. వస్తున్నానుగా. నన్నే గుడ్డ పడిపించారు. ముందేసుకో చెప్తా.
అలా పెట్టారు నాకు. అత్త రంగమత్త మా ఆయన ఇటేపు వచ్చాడని చెప్పారు, నువ్వేం చూసావా? అడుగో ఆడ పడున్నాడే. చూసావే మీ అయ్య ఏడపడున్నాడు? ఏయ్ లెగు సమరా, లెగు, లెగమంటున్నాగా. ఏయ్ సమరా అన్నో, ఎవరన్నా మీరు? సమరా ఎవరు లేచాడు? సమరా సమరా లే సమరా. పోండ్రా పోండి పోండ్రా. ఇప్పుడు ఎవరితో ఎక్కడైనా జరుగుతుందారా ఈ చోద్యం? పీకల దాకా తాగొచ్చి చెడ్డ వెంటని మహాముచ్చవాసన తెలియని వత్తలు పడున్నావు కదరా. మన పరిస్థితి కొంచెమైనా ఆలోచించావా? వాళ్ళు నిన్ను నరికి పారేస్తే నాకది పాపగది ఏంట్రా? ఒకటి మాత్రం నిజం, నువ్వు బతికుండే కన్నా సావటం మేలురా. నువ్వు కబురుంటాడు, నేను కీడితో బతకలేను, ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఎవర్రాదే? నాకే నేను నవాబు చేస్తానులే రుబాబు. ఏంద్రా అది లోనట్టు, ఇందుకే నీతో బయటికి రానంది. ఒక్కటిచ్చానా? నన్నెవరే అడిగేది? రాయ్ సమరా, మీ నాన్న పంథ మారిందిరా. మీ అమ్మ చూపించే దారిలోనే పోయి నువ్వు గొప్పడివి కావాలా? ఏంద్రా? ఎవర్రా మీరు? ఎవర్రా మీదే? పిల్లాన్ని తీసుకుని పో, తీసుకుని పో. సమరా పోరా, అమ్మతో పో. మంగమ్మ, మంగమ్మ, యాడికి పోయావే? మంగమ్మ, సర్టిఫికెట్తో నేనే తప్పు చేశా. మంగమ్మ, ఎందుకే నేను వదిలిపోయా? ఎందుకే నేను వదిలిపోయా? నా వల్ల ఎన్ని కట్టాలు పడుతున్నావే నువ్వు? నన్ను క్షమించు. నటిస్తున్నావురా ఈ నాటకాలు ఆపు. నేను నిన్ను వదిలేసిపోతే నీ జీవితం సంకనాకుద్ది. వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి టీ కావాలంటే టీ తాగు, లేదా సారా కావాలంటే ఆ టిఫిన్ డబ్బాలో ఉంది పీకల దాకా తాగు. ఇంకెప్పుడు నేను సారా తాగను. నా బిడ్డ మీద ఒట్టేసావో నా పిచ్చ కోపం వచ్చి పంపరైపోద్ది. నీ అబద్ధ పొట్లేని చూడలే నేను. నిన్న అనంగా మొదలెట్టింది ఏడుపు, ఇప్పుడు వరకు ఆపలేదు. బిడ్డ భయపడితే నేను మత్తులో ఉన్నాననే నన్ను వేసేయడానికి వచ్చారు. నేను మునుపట్లో ఉన్నట్టే వాళ్ళకి నీ జోలికి వచ్చి దమ్ముండేదా? ఊచకొత్త కోసి పారేసేవాడిని. ఊచకొత్త కోసి మళ్ళా జైల్లో కూర్చో. అయినా నా గురించి నా బిడ్డ గురించి నీకు అనవసరం కదా. నువ్వు ఈ జన్మకు మారుతావన్న నమ్మకం లేదురా. ఇప్పటి నుంచి చూస్తావుగా. బానే చూస్తాను, ఇక్కడే పడి చేస్తాగా. బా నీళ్లు పెట్టాను, వెళ్ళి స్నానం చేయి. ముందా గబ్బోలు తెచ్చుకో. నిన్ను తోలుకెళ్ళడానికి ఇంకో ఏదో వచ్చాడు పో. మన బతుక్కి మిగిలింది ఏడిపేగా.
ఇదిగో సమరా, ఈ మల్లేష్ గడు నాగే కలిసి ఈ పని చేశారు. ఇవాళ రాత్రికి వాళ్ళు వేసేద్దాం, ఇప్పుడే చల్లబడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఆలోచించవా? తొందరపడకబ్బా. ఇప్పుడు ఏం వద్దు, కొంచెం ఊరుకో. గురూజీ విడుదలవుతుంటే బ్యాడు రా, వేసుకో. ఆపని చెప్పరా, నేను చచ్చాక వాయించమని చెప్పి అక్కర్లేదు. ఏమయ్యా ఆపమని చెప్తున్నారుగా, ఆపండి. నీకే చెప్పేది, ఆపండి. ఏ మునన్నా, మునన్నా ఆ రిక్షా పట్రా. వచ్చారా? నాన్న మన కారులో వెళ్దాం. ఏందే చాలా మంది వచ్చారే. లేదు రంగన్న, ఇవాళే భద్రయ్య వేరే జైలు నుంచి విడుదలయ్యాడు, అందుకని. ఇది అడిగే వెయ్యి. నమస్తే నమస్తే. గారు, మునిసా మేనల్లుడు రాము వేట పులితో తలపడిపోతున్నాడు. మీరు జైలు నుంచి వచ్చే లోపల ఎన్నెన్నో జరిగిపోయినాయి. గురువు గారు, మన ఇంటి బిడ్డ ఏ పార్టీలో చేరాడో చూడండి. ఇక ముందు ముందు ఏం జరగబోతుందో ఏంటో. గురూజీ సరిగ్గా ఆట సమయానికే బయటకు వచ్చినారుగా. ఈ పందానికి పారితోషికం చాలా ఎక్కువే. మాట్లాడి పోటీకి ఏర్పాటు చేశాడు. అంత కసుందాడులో ఫోన్ చేయండి, ఇంకా పెడతా. చదువుతూ ఇది రంగడు ఆట ఎలా అవుతుంది? ఆయన అధ్యక్షతలో జరిగే ఆటనా ఇది? పోతురాజు పరంపరలో జరిపించే ఆటే కదా ఇది. దానికి రంగడికి 5,000 ఎందుకు ఇస్తారు? రంగయ్యారు, రాముడు ఆట చూడండి. ఇక సార్పట్ట పరంపర అంటే మేమే. ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, కానీ అహంకారం ఉండకూడదు, నాశనం అయిపోతుంది. ఎన్ని రోజులైందా మిమ్మల్ని చూసి. ఇలా కూర్చోండి. శపథం చేశారు రంగయ్యారు. ఎందుకో ఏమో తెలియదు కానీ 4 ఏళ్ళైంది ఇంతవరకు సార్పట్ట ఆడన్నా, ఆడు పంచివన్నా, పంచివు ఆడన్నా. ఆక్సిజన్ ఇదిగో రంగయ్యారు, ఇప్పటికి మీకు గెలవాలనిపించి ఇంకా మీలో కోరిక చావకపోతే ఎవరికైనా తర్ఫీజ్ ఇచ్చి తీసుకురండి. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? ఏదో పెద్ద ఆటగాడుతో ఆడి గెలిచి పీకేసినట్టు. రాముడు పాపం ఆడిని కొట్టి చూడండి రా, ఎవడు మాట్లాడుతున్నాడు? జరా మందైటం అయిందా? ఏదో దారి తప్ప వచ్చినట్టున్నావు. నీకు అసలు మాట్లాడే అర్హతే లేదు. పోరా. ఆట ఓడిపోతామని తెలిసి నాగైతో కలిసి మ్యాచ్ ని తప్పుదోవ పట్టించి పారిపోయిన కావర్డ్ బేవర్స్ గాడివి నువ్వు మాట్లాడచ్చు గాడి. నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టిన మై బాయ్ సమరం మాట్లాడకూడదా? వాట్ ఆ ఫ్రీక్ మ్యాన్.
జరగని దాని గురించి ఇదిగో, మాట్లాడనవసరం. వాస్తవం అదే. ఆటను రద్దు చేసి ఉండొచ్చేమో. వేటపులు రింగులో గింజుకునేది మర్చిపోయావా? ఎవర్రా ఆ రోజు ఆట రద్దయింది? లేదంటే నా ఫ్రీక్ లేదంటే లేదంటే నీ పరంపరలోనే గుడ్ ఫెలో ఈ రోజు ఓడిపోయానని ఒప్పుకున్నాడు. నువ్వు పిరికోడివి, నువ్వు పులి కాదురా, గోడ మీద పిల్లి. ఓడిపోయావు కదరా, కావాలంటే ఈ జనాన్ని అడుగు. నువ్వే అడగరా. నువ్వు పోయినసారి 4వ రౌండ్కే ఓడిపోయావు. ఇదిగో ఏడుపులి, ఆ రోజు నువ్వు కొట్టలేకపోయావు, నువ్వు ఓడిపోయావు, ఓటమి నొప్పుకో.